మొన్న పహల్గాం దాడైన కాడి నుంచి మన దేశం మొత్తం కుత ఉడికిపోతుంది. దొంగ దెబ్బ తీసిన పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎట్లనైనా ఖతం చేయమని రగరగ రగిలిపోయింది. ఇగో అసొంటి యాళ్ళ పైకి నిమ్మలంగా కనబడుకుంటేనే మోడీ సారు చిన్నగా ఆర్డర్ వేసిండు. అంతే సీన్ కట్ చేస్తే పాకిస్తాన్లో మన సైన్యం దీపావళి పండుగ చేసుకున్నది. ఏంది ఇంకా అర్థం కాలేదా? ఉగ్రవాదులను ఖతం చేసి గల్లా ఎగిరేసింది. చేతులు గులగుల పెట్టి మొన్న పహల్గాం కడ దాడి చేసిన ఉగ్రవాదులను చెప్పి మరీ ఖతం చేసిర్రు మన సైనికులు. నిన్న అర్ధమరాత్రి 1 గంటకు విమానాలు వేసుకొని బయలుదేరిన సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతోని అర్ధగంటల పని ఓడిపించుకొని తిరిగొచ్చింది. ఇక మీదికెంచి పెద్ద పెద్ద మిసైళ్ల బాంబులు వేస్తుంటే ఉగ్రవాదుల ఇండ్లు సెకండ్ల మీద కూలిబూడిదైనాయి. మొత్తం 9 తావులల్ల బాంబులేసి 100 మంది ఉగ్రవాదుల్ని ఖతం చేసింది. ఇక ఈ దాడులల్లా దునియాలనే పెద్ద ఉగ్రవాదులుగా పేరుకెక్కిన తాషిల్గాళ్ళ ఇండ్లు కూడా ఉన్నాయట. అంతేకాదు అర్ధమరాత్రి సైన్యం యుద్ధం చేస్తుంటే ప్రధాని మోడీ సార్ వార్ రూమ్ లో కూర్చొని లైవ్ కార్యం చూసిండట. ఇక ఇదే ముచ్చట మీద భారత ఆర్మీ పెద్దలు మీటింగ్ పెట్టి అన్ని ముచ్చట్లు వివరించారు. దాడులు జయంగా లష్కరే జైషే హిజ్జుల్ అసొంటి ఉగ్రవాదుల తావులు మొత్తం ఖతమైనాయి. అందులో ఉగ్రవాదుల పెద్ద నాయకులు కూడా ఖతమయ్యారు. 7 ఏళ్ల కింద బాలకోట్ల ఈ లత్కోర్ గాళ్ళు దాడి జయంగా చాలా మందే పానాలు ఇడిచిర్రు. అసొంటోళ్లను ఏర్పారేస్తే వచ్చే నష్టం ఏం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు మేం పాకిస్తాన్ ప్రజల మీద దాడి చేయలేదు, కేవలం ఉగ్రవాదులు ఇంకా వాళ్ళ ఇండ్ల మీదనే దాడి చేసినామన్నారు. గిట్ల పహల్గాం దాడి జరిగిన 2 వారాల తర్వాత మనోళ్ళు అతారా పతారా అంతా సిద్ధం చేసుకుని అటాక్ చేసిర్రు. అయినా సరే ఇది శాంపుల్ మాత్రమే, అసలు సినిమా ముంగటుంది. ఈ కాడ నుంచి మీ తావుల మీరుంటే మంచిది, లేకుంటే ఈసారి 2.0 చూపిస్తాం చూసుకోరు మరి అని గట్టి హెచ్చరికనే చేసిర్రు. మొత్తానికి ఉగ్రవాదులను ఏష్ పడేసి అందరితోని శబాష్ అనిపించుకుంటుర్రు మన సైనికులు. ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధం తప్పదా? దాయాది దేశం కాంచిన కయ్యానికి మన దేశం ఎసొంటి ఎదురు దెబ్బ కొడుతుంది. అసలు మన పాలి దేశం ఏ ధైర్యంతో ఇంతగానం రెంకలేస్తుందో, మన బలం కింద దాయాది దేశం నిలబడుతుందా? అసలు వాళ్ళ బలం ఎంత, మన బలము బలగం ఎంత అనేదంతా తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. గిచ్చి కయ్యం పెట్టుకున్న పాకిస్తాన్ కు కర్లు కాల్చి వాత పెట్టినంత పని చేసింది మన ఆర్మీ సైన్యం. అవు మరి ఊకుంటారా? మన పొలివెంటలకు వచ్చి మనోళ్ళ పానాలు తిస్తే అందుకనే మోక చూసి కాకబెట్టిలు అన్నట్టు. అయినా ఏ లెక్కన చూసినా మనతో వాళ్ళు దూగలేరు. బలంలైనా బలగంలైనా వాళ్ళతో లెక్కలేసుకుంటే మనమే తోపు. అవు మరి మన తన 14.5 లక్షల సైన్యం ఉంటే వాళ్ళ తన ఉత్త 6.5 లక్షల మందే ఉన్నారు. రిజర్వ్ బలగాలు మన తన 11.5 లక్షలు, వాళ్ళ తన 5.5 లక్షలు. అంటే మన దాంట్లో సగం కంటే కూడా తక్కువే అన్నట్టు. పారామిలిటరీ ఫోర్స్ మన తన 25 లక్షలు, మన పాలు దేశానికి 5 లక్షలు. అంటే మన దాంట్లో 5వ వంతు. అన్ని కలుపుకొని మన తన 2.5 చిల్లర యుద్ధ విమానాలుంటే పాకిస్తాన్ వాళ్ళ కాడ మన దాంట్లో సగమే ఉన్నాయి. అన్ని కలిపి ఉత్త 1300. మరి యుద్ధ ట్యాంకులు అంటారా? మన తన 4200, వాళ్ళ తన 2600. ఆర్మీ బండ్లు మనకు 1,50,000 ఉంటే వాళ్ళకు ఉత్త 18,000. విమానాలు మోసుకపోయేటి నౌకలు మనకు 2 ఉంటే వాళ్ళకు ఒక్కడంటే ఒక్కడి కూడా గతి లేదు. జలంతర్గాములు మనకు 18, వాళ్ళకి 8. ఈ ఒక్కటే కాదు, ఇంకే లెక్కన పోల్చినా వాళ్ళు మనతోని ఏడ దూగలేరు, ఏడ పోటీ పడలేరు. అయినా ఎందుకో మరి ఈ ఉరుకులాటలు వాళ్ళకు. అతారలు పతారలే కాదు, పాకిస్తాన్ వాళ్ళ పాపాలను చూసి పక్క దేశాలు కూడా మనకెళ్ళనే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచ అగ్రదేశం అమెరికా కూడా మనకే సపోర్టు. యూరప్, రష్యా అసలు దేశాలు కూడా మన పట్టే ఉన్నాయి. అంటే బలంలో మనమే బలగంలో మనమే గట్టికున్నాం అన్నట్టు. బలంలో బలగంలో మనం తోపులం అయితే గిచ్చి కయ్యంగా అంచుట్లా వాళ్ళు తోపులు అన్నట్టు. మనతానికి వచ్చి ఉట్టి పుణ్యానికి మనోళ్ళ పానాలు తీస్తే ఊకుంటారా? అందుకనే వాళ్ళ దేశంలో యాడే ఉన్నది, యాడే మిలిటరీ క్యాంపులు ఉన్నాయి అనేటివన్నీ కనిపెట్టిర్రు. మోక చూసి ఏసి పడేసిరు అన్నట్టుగా. ఏ మూలకెంచి లెక్కలేసినా మా దాంట్లో సగం లేరు. ఎందుకురా నాయన మాతో పెట్టుకుంటారు? దొడ్డి లేనోడు దుడ్డని కొన్నట్టు యుద్ధం అని ఒక్కటే ఉరుకులాడుతున్నారు ఉన్న కాడు ఉండకుండా. పంచాది ఏదన్నా కానియుర్రి, పగోన్ని కొట్టబోతున్నామనంటే మొదలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకంటే అవతలోడు ఇంకా తెలియకల్లోడు కావచ్చు, చెప్పలేము. అందుకే జావుడానికి పోయే ముందు సోయి మీద ఉండాలి. ఆగో గట్ల జనానికి మంచి చెడ్డ ఎరక చేసేటందుకు ఈ కార్యం ముంగటేసుకుర్రు సెంటర్ సర్కార్ వాళ్ళు.
పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ ఓడిచినాక బుధారం పెడదామనుకున్న మాక్ డ్రిల్ కార్యం అవుతుందో కాదో అని అనుకుర్రు కానీ అధికారులు మాత్రం జనాలకు సోయగలిగిచ్చుడే ముఖ్యమన్నారు. అందుకే దేశం మొత్తం మీద ఈ ఆపరేషన్ అభ్యాస్ కార్యం నడిచింది. 244 జిల్లాలల్లా 259 జాగలల్లా మాక్ డ్రిల్ పెడితే మన తాన హైదరాబాద్ ఇంకా వైజాగ్ లో పెట్టిర్రు. ఇక పట్నంలో మాక్ డ్రిల్ ముచ్చట్లకు వస్తే సికింద్రాబాద్, కంచన్ బాగ్, మౌలాలి ఇంకా గోల్కొండ దిక్కు మాక్ డ్రిల్ అయ్యింది. మొదలు చౌరస్తాల కాడున్న సైరన్ 2 నిమిషాలు మోగిచ్చి అందరినీ అలర్ట్ చేసిర్రు. ఆ సప్పుడిన జనం అంతా ఇండ్ల లైట్లు, దీపాలు, గ్యాస్లు బంద్ చేసిర్రు. ఇక యుద్ధం వచ్చినప్పుడు మనకు మనం పానాలు ఎట్లా కాపాడుకోవాలి, బాంబుల వర్షం కురిసినప్పుడు ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవడన్నా తుపాకీ పెట్టి బెదిరిస్తే ఏం చేయాలి, ఆపదల శికవడ్డోళ్లను ఎట్లా రక్షించుకోవాలి అనేటివన్నీ పూసగుచ్చిర్రు. మంటలు లేచినప్పుడు ఏం చేయాలి, తుపాకీ గుడ్ల వాన పడుతుంటే తలగకుండా ఎట్లా తప్పించుకోవాలి అనేటివన్నీ జనాలకు ఇంకా విద్యార్థులకు తెలియజెప్పిర్రు. అట్లని ఈ కార్యంలో పోలీసులు ఒక్కళ్ళే కాదులో డాక్టర్లు, ఫైర్ సేఫ్టీ అధికారులు, రెవెన్యూ ఇంకా మున్సిపల్ అధికారులు, జవాన్లు గిట్లా అన్ని శాఖలోళ్ళు పాల్గొన్నారు. ఒక్క ముక్కల చెప్పాలంటే కళ్ళ ముంగట నిజంగా యుద్ధం వస్తే ఎట్లుంటుందో గా ముచ్చటనంతా చూపించిర్రు. ఒకవేళ ఏదైనా అనుకుని యుద్ధం వస్తే ఏం చేయాలి అనే తందుకు ఇది బాగా అక్కడికొస్తుందని సెంటర్ వాళ్ళు ఈ కార్యం పెట్టిర్రు అన్నట్లు. అందుకే పట్నం పోలీసులు కూడా అంతే పగడ్బందీగా అమలు చేసిర్రు. ఇసొంటి డ్రిల్ 50 ఏళ్ల కింద అయ్యిందట. అటెంక మళ్ళా ఇదే అన్నట్లు. ఏదేమైనా జనాలకు సోయగల్పించుడు మాత్రం మంచి ముచ్చటే, ఏమంటారు? దొడ్డి లేనోడు దుడ్డని కొన్నట్టే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళ కథ. తేపకో లీడరు, తేపకో కాడ మన మీదికి రంకలేస్తూనే ఉన్నారు పాకిస్తాన్ లీడర్లు. తేపకోసారి రెచ్చగొట్టేటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఓర్సుకున్నోళ్ళది ఓరగల్లు పట్నం అన్నట్టు మన సైన్యం ఎదురు దెబ్బ కొట్టేటందుకు ఓపికతోని ఎదురు చూసింది. అంగు చూసి ఎదురు దెబ్బ కొట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ మీద మన లీడర్లు ఏం మాట్లాడారో ఇందాం పారో సార్. పార్టీ ఏదైనా, జెండాలు ఏదైనా, రాజకీయం ఏదైనా అందరం భారతీయులమే అంటున్నారు మన లీడర్లు. ఆపరేషన్ సింధూర్ కార్యానికి అందరు సెల్యూట్ కొడుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు అధికారులతో మీటింగ్ పెట్టి భారత బలగాలకు మద్దతు ఇవ్వాలని ఆర్డర్లు వేసిండు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అందరికందరూ సంఘీభావం కార్యానికి రావాలి, ర్యాలీ తీయాలి, భారత సైన్యానికి మేమున్నామనేది ధైర్యాన్ని ఇయ్యాలి అనుకొచ్చిండు. అటు ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుకుంటా పేర్లు అడిగి పానాలు తీసిర్రు. అసోంటి వాళ్ళను లేకుండా చేయాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది. మంగళవారం మాపు దేశ పబ్లిక్ కు మర్చిపోలేని రోజు అనుకొచ్చిండు. Tough operation without hurting the civilians, without hurting the military establishments, with such a precision attack, very precise attack. And I think army has, the defense forces have done a commendable job, I think, done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them. ఇండియన్ ఆర్మీ చేసిన పనికి యావత్ భారతదేశం అంతా గర్వపడుతుంది అనుకొచ్చిండు పువ్వు పార్టీ ఎంపీ లక్ష్మణ్ సారు. అర్ధరాత్రి భారత సైన్యము త్రివిధ దళాల యొక్క ఆదేశానుసారము పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి దాదాపు 9 శిబిరాలను పిఓకే మరియు పాకిస్తాన్లో ఉన్నటువంటి శిబిరాలను కూడా మరి నేలమట్టం చేసి ఏ రకంగా ప్రతీకారం తీర్చుకున్నారో భారత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పార్టీలను, జెండాలను పక్కన పెట్టిరు. జాతీయ జెండాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తున్నారు జనాలు కూడా. భారత సైన్యానికి అండగుంటాం అంటున్నారు అన్ని పార్టీల లీడర్లు. అందరిట్టంటుంటే సిపిఐ నారాయణ తాత మాత్రం గీ ముచ్చట చెప్పిండు. So war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. Then terrorism will be strengthened. That's why we appeal that our fight should be only targeted terrorists, not on the Pakistan. పాకిస్తాన్ మీద యుద్ధం చేయడాన్ని ఖండిస్తుండట. ఉగ్రవాదుల మీద దాడి కరెక్టే గాని పాకిస్తాన్ పబ్లిక్ ను ఇబ్బంది పెట్టొద్దు అనేది పెద్ద ఆయన అంటున్న మాట. అందరు అనేది ఒకటే మాట, భారత సైన్యానికి యావత్ భారతదేశం అంతా అండగా ఉంటది అనుకొస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 8-9 టెర్రర్ క్యాంప్స్ పై దాడి చేయడం ఇది సరి అయిన చర్య. మొత్తం దేశం హర్షిస్తుంది, భారత సైన్యాన్ని అభినందిస్తుంది చెప్పి
నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మన మీద ఇంత నిమ్మలంగా ఉంటున్నామనంటే అదంతా సైనికుల పుణ్యమే. ఎందుకంటే వాళ్ళే గనక లేకుంటే దేశం మొత్తం ఆగమాగం అవుతుంది. అసొంటి సైన్యం మన మీద దాడి చేసిన వాళ్ళ మీద ఎగబడి దాడి చేస్తే ఆ కిక్కే అలాగుంటుంది. అందుకే పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద మనోళ్ళు అటాక్ చేసిర్రని ఎరకగానే పెద్ద పెద్ద సెలబ్రిటీలంతా ఇగో గిట్ల మాట్లాడుకొచ్చారు. ఇండియన్ ఆర్మీ చేసిన గొప్ప పనికి ఇప్పుడు దునియా అంతా సలాం కొడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఆయన ఈ అటాక్ మీద దేశం అంతా మాట్లాడుకుంటుంది. ఇక ఇదే ముచ్చట మీద మన దిక్కు సినిమా హీరోలు కూడా సైన్యాన్ని తారీఫ్ చేస్తుర్రు. తెలుగు సినిమాల పెద్ద హీరో చిరంజీవి సారు ఆపరేషన్ సింధూర్ ఎంతో తెలివితో చేసిన సైన్యానికి జై హింద్ అని చెప్పుకొస్తే అటెంక చిన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రవితేజ, సాయి ధరమ్ తేజ్, నితిన్ ఇంకా తమను గిట్లా అందరికందరూ వాళ్ళ ట్విట్టర్ గూట్లే సైన్యాన్ని తారీఫ్ చేసుకుంటూ పోస్టులు పెట్టిర్రు. ఈడికే ఒడవలే విజయ్ దేవరకొండన్న, మంచు లచ్చక్క, వరుణ్ తేజ్ కూడా లేట్ అయినా లేటెస్ట్ గానే దెబ్బకు దెబ్బ తీసిర్రు అని మెచ్చుకుర్రు. ఇక పవన్ కళ్యాణ్ సార్ అయితే 10 ఏళ్ల సంధి ఓపిక పడుతున్నాం, మన ఓపికను పరీక్ష పెట్టిన ఉగ్రవాదులకు గట్టిబుద్దే చెప్పినాం, గా పనిచేసిన సైన్యానికి వాళ్లకు అన్ని తీర్లా ఆసరున్న ప్రధాని మోడీ సార్ కు శనార్థులు అన్నట్లు రాసుకొచ్చిండు. ఇక మలయాళం పెద్ద హీరో మోహన్ లాల్ సార్ అయితే ఆపరేషన్ సింధూర్ అంటే అసలు అర్థం ఏందో రాసిండు. పహల్గామ్ కాడ మా దేశం అమ్మలక్కల నొస్టి కుంకుమలు చెడిపేసిర్రు, మేం మా సాంప్రదాయంలో సింధూర్ పెట్టుకుంటాం, అసొంటి మా సింధూరాన్ని తుడిపేసిన మీకు ఆపరేషన్ సింధూరంతోనే బుద్ధి చెప్పినాం, గా ఆపరేషన్ లో ఎంతో ధైర్యం చూపించిన భారత సైన్యానికి శనార్థులు అన్నట్టు రాసుకొచ్చిండు. గిట్లా ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆపరేషన్ సింధూర్ మీద తోసినట్లు రాసి తారీఫ్ చేసిర్రు. మరి అంతే కదా, అమాయకుల పానాలు తీసి గా తహసీల్గాళ్ళు ఏం సాధించారు. ఇప్పుడు చూడుర్రి, ఇండియా సైన్యం కన్నెర్ర చేస్తే ఇంటోళ్ళంతా మాడి బొగ్గైపోయాయి. ఆయన దెబ్బకు తీస్తేనే ఆ పాకిస్తానోడు మూసుకుంటాడు, లేకుంటే ఈగింత రెచ్చిపోతాడు అని కామెంటు రాస్తుర్రు గీ ముచ్చట చూస్తున్న నెటిజన్లు. పెహల్గాంలైన ఘోరంతోని పాకిస్తాన్ దేశపోళ్ళ కడుపులున్న కుట్రేందో బయటపడ్డది. పాపం ఉట్టి పుణ్యానికి టూరిస్టుల పానాలు తీసిర్రు ఉగ్రవాదులు. అసొంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పేరు వినబడితేనే పండ్లు పటపటా కొరుకుతుర్రు మన పబ్లిక్. ఇక ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద పబ్లిక్ ఏ తీరుగా సంబరాలు చేసుకుంటుర్రో ఒకసారి చూద్దాం పారు. ఆపరేషన్ సింధూర్ మీద మనోళ్ళ మురిపోయి చిన్నగా లేదు పో. పాకిస్తాన్ మీద మనోళ్ళు చూపెట్టిన మోకకు మస్తు మురుస్తున్నారు. సెంట్రల్ సర్కార్ను మస్తు తారీఫ్ చేస్తున్నారు. గట్టిగా నజరేస్తే వారంలో మాడి మసిబొగ్గు అవుతుంది. ఎందుకో అంత ఉరుకులాట అని పాకిస్తాన్ వాళ్ళ పేరు వినబడితే చాలు పటపట పడవని పండ్లు కొరుకుతున్నారు మన దేశ పబ్లిక్. వాళ్ళు పహల్గామ్ లో చేసిన పనికి అభం శుభం తెలియని టూరిస్టుల్ని పేరు అడిగి మరి ఒక ఉగ్రవాద చర్య చంపడం అనేది చాలా హేయమైన చర్య. ఎందుకంటే అది ఆపరేషన్ సింధూర్ అనేది చాలా తీవ్రంగానే ఉండాలని చెప్పేసి భారతీయులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు రాత్రి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిందంటే మొత్తానికి ఏమైనా సరే మన ఇండియా కంపల్సరీ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పి వాళ్ళని పటంలో లేకుండా చేస్తుందని మ్యాప్ లో. అవు మరి మన తానికి వచ్చి మనోళ్ళ పానాలు తీస్తే ఊకుంటారా? ఒట్టి పుణ్యానికి పెహల్గాంలో 26 మంది అమాయకులను తుపాకులు పెట్టి కాల్ చేసినందుకు నెత్తులు మరుగుతున్నది మరి పబ్లిక్ కు. ఇప్పుడు ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ పేరు లేకుండా చేయాలంటున్నారు. భారత సైన్యానికి రక్షణ శాఖ వాళ్లకు కూడా అండగుంటారట పబ్లిక్. ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాదుల వెనుకుని నడిపించే వాళ్లకు తగినటువంటి గుణపాఠం చెప్తా అని చెప్పిన విధంగానే నిన్న అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరు మీద పాకిస్తాన్లోని ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద, వాళ్ళ శిబిరాల మీద, శిక్షణా శిబిరాల మీద దాడులు చేసి ఒక విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా ఎవరి నోట్లకేం చిన్నా ఒకటే మాట, పాకిస్తాన్ అయ్యో అనొద్దు. ఇక వాళ్ళని ఇప్పటి వరకు క్షమించింది చాలు, ఇదే కరెక్ట్ మోక. ఈ దెబ్బతోనే వాళ్ళ అడుగుల అచ్చులు కూడా గాని రాకుండా చేయాలనేది మనోళ్ళు అంటున్న మాట. గంత కశ్మీర్ ఉన్నది అన్నట్టు మరి మన జనాలు. పార్టీలు ఏయైనా, జెండాలు ఏయైనా, రాజకీయం ఏదైనా మనం అందరం భారతీయులమే అంటున్నారు. సైన్యానికేమో గాని మన పబ్లిక్ కు దొరికితే అరికాళ్ళ కిందేసి సీమలు నలిసేట్టు నలిసేటట్టున్నారు పో. చూస్తుంటే పాలోని పక్క కాట్లకు పోయినా తీరదన్నట్టు పాకిస్తానోడు మనకు పాలోని కంటే ఎక్కువ అయింది. ఇప్పుడు ఏరువడ్డ కాంచి ఎప్పుడోటి ముందటేసుకుని కయ్యం కాంచాలని చూస్తూనే ఉంటారు. ఓ కాంచి కర్లు కాల్చి వాత పెట్టినా, కరువుతోని కొట్టుకున్నా కయ్యానికి కాలు దూవుడు మాత్రం ఆపరు. నెత్తికి పూసుకుందానికి సౌరు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె కావాలన్నాడట వెనకడుకోగడు. అగో అటునే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ పనితనం చూస్తుంటే. ఎందుకురా నాయన ఎప్పుడోటి తిటకయ్యం
ఏం కాంచుకుంటారు మీ తిడమోకాలలో నా దుబ్బబోయ్యా.